నమస్తే వ్యాస్, నేను సహస్ర. వెల్కమ్ టు మై టీవీ. సో ప్రస్తుతం నేను ప్రజావాణి దగ్గర ఉన్నాను. ఇది 4వ వారం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావానికి మంచి ఆదరణ లభించిందని చెప్పాలి. ఎందుకంటే డైరెక్ట్ గా ముఖ్యమంత్రికి ప్రజల సమస్యలు తెలుపుకోవడానికి ఒక దర్బార్ ని ఏర్పాటు చేశాము. అదే ప్రగతి భవన్ ని ప్రజా దర్బార్ గా మార్చి ఇక్కడ ఎవరైతే సమస్యలు ఉన్నాయో వారందరూ కూడా నేరుగా వచ్చి మంత్రులతోనే వారి సమస్యలు విన్నవించుకుంటే గనక అవన్నీ కూడా మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆహ్వానించింది. అయితే దానికోసమే మొదటి వారం చాలా మంది రద్దీ వచ్చారు. శుక్రవారం అదే విధంగా మంగళవారం మాత్రమే ఈ ప్రజా దర్బార్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంటకి దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే మొదటి వారం రోజు ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రజలందరినీ కలవడం జరిగింది. తర్వాత రెండో వారం కొండా సురేఖ గారు వచ్చారు. తర్వాత పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు. అయితే ఈ రోజు బట్టి విక్రమార్క గారు వచ్చి వీళ్ళ సమస్యలను వినడానికి వచ్చారు. వారితో పాటు పైడిపల్లి పిసిసి మెంబర్ కూడా తను కూడా రావడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ రోజు అయితే ఏర్పాటు చేశారు. అయితే గతంతో పోల్చినట్లయితే ఈ రోజుకి చాలా మంచి ఏర్పాట్లు చేశారు ప్రభుత్వం. ఎందుకంటే ఇంతకు ముందు ఈ ప్రజా దర్బార్ మీద చాలా కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. మీరు అక్కడ చూసుకున్నట్లయితే కూడా మొత్తం కూడా బారికేడ్లు అన్ని అప్పుడు చేసి మొత్తం పగలగొట్టి అన్ని తీసుకొచ్చినా కూడా లైన్ల మీద దాదాపుగా 4 కిలోమీటర్ల వరకు ఆ లైన్లన్నీ కూడా అక్కడ ఉండేవి. సో అందరూ కూడా ఆ ఒక్క లైన్ లోనే ఉండి చాలా ఇబ్బందులు పడ్డారు. ఉదయం 6 గంటలకి వచ్చి పడగాపులు కాసుకొని ఉన్న వాళ్ళందరూ కూడా బీపీ పేషెంట్లు గాని వారు గాని హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి వారికి ఎలా మరి ఎటువంటి తగిన ఏర్పాట్లు చేయలేదని చెప్పేసి చాలా బాధపడ్డారు. దాని గురించి వీళ్ళంతా కూడా ఇప్పుడు మాత్రం ఏర్పాట్లు అయితే చేశారు. లాస్ట్ టైం కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు. లైన్ లో కూడా ఆడవారికి మగవారికి అందరికీ కలిపి ఇచ్చడం జరిగింది. కానీ ఈసారి మాత్రం సపరేట్ క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. మహిళలకి సపరేట్ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దివ్యాంగులకి సపరేట్ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. పురుషులకి సపరేట్ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇంకెవరికైనా ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళు సపరేట్ గా వీల్ చైర్ లో తీసుకెళ్లి వాళ్ళని నేరుగా ఒక క్యూ లైన్ లో వెయిట్ చేయకుండా డైరెక్ట్ తీసుకెళ్లడం జరిగింది అనమాట. సో ఇన్ని రకాల ఏర్పాట్లు చేసి తగిన జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. అదే విధంగా మంచి నీళ్లు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ మొత్తం టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. మీరు అక్కడ చూసుకున్నట్లయితే ఆ క్యూ లైన్ లో ఎవరికి ఎండ తగలకుండా టెంట్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. మరో విషయం ఏంటంటే ఇక్కడ మహిళలకి అంటే ఎమర్జెన్సీలో టాయిలెట్స్ వచ్చినా కూడా ఎలక్ట్రిక్ టాయిలెట్స్ ని కూడా తీసుకురావడం జరిగింది. మొబైల్ టాయిలెట్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. సో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళన్ని చూసుకున్నారు. ఇంకా ప్రజలకు కూడా అందరూ కూడా ఇప్పుడు ఎండలో ఉంటున్నారని చెప్పేసి లైన్లను కూడా చాలా ఎక్కువ మోతాదులో ఏర్పాటు చేశారు. కౌంటర్లు కూడా ఎక్కువ మోతాదులో ఏర్పాటు చేశారు. మీరు లోపల చూసుకున్నట్లయితే ఇప్పుడు క్యూ లైన్ అంతగా పెద్దగా లేదు. అందరూ కూడా ఒకటేసారి సమర్పించుకొని రావడం జరుగుతా ఉంది. సో ఇంతమంది ఆల్రెడీ పొద్దున్నే వెళ్ళి అప్లికేషన్ ఇచ్చేసి వచ్చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఎక్కువ కూడా క్యూ లైన్ ఎక్కువగా లేకపోవడం వల్ల వీళ్ళకి కూడా కొద్దిగా సమస్యలు అయితే తగ్గినాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మరి ఇక్కడ ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఏం సమస్యల మీద వచ్చారు అంటే గత వారం వచ్చిన వాళ్ళే మళ్ళీ ఈ వారం వచ్చారా లేదా కొత్త వాళ్ళు వచ్చారా, అసలు వీళ్ళ సమస్యలు ఏంటి, వీటి మీద ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని అదే విధంగా వాళ్ళ సమస్యలు ఏంటో వారి మాటలను తెలుసుకుందాం రండి. నా పేరు కె సాయిరెడ్డి, సైదిపల్లి గ్రామం, పరిగి మండలం వికారాబాద్ జిల్లా. మేడం, నాకు గత ప్రభుత్వం 2018లో మన సీఎం మాజీ సీఎం గారు బర్రెనిచ్చాడు మేడం. బర్రెనిస్తే అది 2014-11 ఇచ్చారా? ఆ, ఎన్ని ఇచ్చారు? మా ఊరికి 7 బర్రెలు వచ్చినాయి మేడం. 14 వచ్చినాయి. ఏ ప్రభుత్వం? మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇస్తే నా బర్రె కాలక్రమేణా ఏమైందంటే 14-11-2019లో చనిపోయింది మేడం. చనిపోతే సంబంధిత కాయిదాలు పోస్ట్ మార్టం చేసినాక పేగులు గీగులు అన్ని మన ముంజ మార్కెట్ హెడ్ కు ఇచ్చినాం. ఇస్తే గీతాంజలి అంట ఎవరికి చెప్పుకుంటో చెప్పుకోపో రిజర్వ్ చేసి పంపించింది మేడం. ఏమైంది అసలు? బర్రె చనిపోయింది. మొత్తం పేగులు అన్ని పోస్ట్ మార్టం చేసి ఇచ్చేసినాం మేడం. ఇచ్చేసిన అన్ని నువ్వు ఎవరికి చెప్పుకుంటో చెప్పుకోపో, నేను రిజర్వ్ చేసిన అని చెప్పింది మేడం. దయచేసి నా పరిగి పక్కనే మా ప్రియతమ నాయకుడిని ఇంకో బర్రె కావాలా? ఇన్సూరెన్స్ కావాలి మేడం. బర్రెకి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఉన్నది ఉండి కూడా రిజర్వ్ చేసింది ఇప్పియాలి. మీకు ఏం డబ్బులు కావాలి ఇప్పుడు? ఇన్సూరెన్స్ డబ్బులు కావాలి. ఎంత వరకు వస్తాయి ఇప్పుడు? మేడం 70,000. 70,000 కోసం అర్జీ పెట్టుకోవడానికి వచ్చారా? పెట్టుకుని కూడా వచ్చిన ముందు అప్లై చేశారా దీని గురించి? ఇచ్చిన మేడం. మొత్తం కాయిదాలని సంబంధిత కాయిదాలని ఇచ్చేసిన. ఇచ్చినాక కూడా రిజెక్ట్ చేసింది. ఎవరికి చెప్పుకుంటో చెప్పుకోపో అంటుంది మేడం. ఇప్పుడు బర్రె మీకు ఉచితంగానే వచ్చింది కదా ఇంతకు ముందు? ఫ్రీ ఇచ్చింది ప్రభుత్వం. అయినాక సగం డబ్బులు మేము కట్టాం. ఎంత కట్టారు? 40,000 కట్టాం. 40,000 ప్రభుత్వం ఇచ్చింది. ఇచ్చినాక కాలక్రమేణా చనిపోయింది. ఎన్ని రోజులు ఉంది మీ దగ్గర? 1 సంవత్సరం ఉన్నది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో తెచ్చినాం.
క్యాంపు పరంగా తోలిరు మమ్మల్ని మా ఊరు నుంచి 14 తెచ్చినాం. నా భార్య చనిపోయింది. చనిపోతే మొంజ వారికి హెడ్ ఆఫీస్ గీతాంజలి ఎవరికి చెప్పుటో చెప్పుకో అంటున్నది. అంటే సార్ ఇక్కడ ఇక్కడ మన సికింద్రాబాద్ ముంజ మార్కెటా? కాదు గడ్డన్న ఇక్కడ సికింద్రాబాద్ ఇక్కడనే గాంధీ భవన్ దగ్గర కాదు హాబిట్ దగ్గర ఉండదు. ఇన్సూరెన్స్ ది హెడ్ ఆఫీస్ ఓకే, అక్కడ. అక్కడ ఇచ్చినాక మన ముఖ్యమంత్రి గారు కూడా నా పక్కనే కొడంగల్ సార్, అందుకు నేను వచ్చినాము మేడం. మీకు రేవంత్ రెడ్డి గారు కొత్త బర్రె నిప్పడానికి ప్రయత్నిస్తారులేండి. నా ఇన్సూరెన్స్ డబ్బులు పాతవి మేడం, పాత ఇప్పియాలి. మీకు పాత డబ్బులు కావాలా? పాత డబ్బులు చనిపోయింది, పాత డబ్బులు ఇప్పియాలని కోరుతున్నా మేడం. మీరు అప్లై చేసుకున్నారు కదా అక్కడ? అక్కడ చేసినా ఇక్కడ కూడా ఇప్పుడు అర్జీ ఇచ్చిన మేడం. ఓకే అండి. చెప్పండి మీకేం ప్రాబ్లమ్? 2017 అండి. మేము 2017 నోటిఫికేషన్ గత ప్రభుత్వము కేసీఆర్ సార్ హయాంలో 616 మంది 616 పోస్టులకి 1200 మంది సెలెక్ట్ చేశారు 1:2. అయితే అందులో 450 మంది మహిళలకే అని ప్రత్యేకంగా మేడం అప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్ మహిళల కోసమని వేస్తే చాలా మంది 1200 మంది సెలెక్ట్ అయ్యి మరి 616 పోస్టులకి 600 మందికి వెరిఫికేషన్ జరిగింది. 1:2 వెరిఫికేషన్ జరిపారు. మిగతా 600 మంది ఇంకా 3 రోజులు అయిపోయారు. ఫైనల్ లిస్ట్ పెట్టకుండా కోర్టు కేసులని మరి కోర్టు కేసులోని నానబెడుతూ మమ్మల్ని మా జీవితాలను ఆగం చేస్తూ మరి మా వయసు కూడా ఇప్పుడు దాటిపోయింది. మేము ఉద్యోగాలు రాసుకోవడానికి కూడా మరి చాలా కాలం నుంచి మేము ఎంత ప్రగతి భవన్ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి, మరి కవిత కేటీఆర్ తిరిగింది లేదు, తిరిగిన ఆఫీస్ లేదు, తిరిగిన ఇల్లు లేదు, వాళ్ళ చుట్టూ తిరిగి మేము కాళ్ళు అరిగేటట్టు రోడ్ల మీద మేము ఇదే సాక్షిగా మేడం, ఇదే రోడ్డు మీద ఈ మోకాళ్ళ చిప్పలు మొత్తం రక్తం గారి మేము పోలీసులు నెట్టేసి పడేసి ఇవ్వండి మేడం, ఇట్లా మమ్మల్ని గుంజి పడేసినా కూడా మేము ఎంతమంది దగ్గర తిరిగామో చూడండి. ప్రత్యేకంగా మీరు ఎన్ని తిరిగినా ఎన్ని కాళ్ళలో పడి వేడుకున్నా కూడా మా ఆవేదన ఆలకించలేదు. మా ఆడపిల్లల ఆవేదన ఆలకించండి అని ఎన్నో విధాలుగా ఎంతమంది ఆత్మహత్యలు 8 మంది ఆత్మహత్య చేసుకున్నారు మేడం. మేము ఏంటంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయినా మాకు న్యాయం జరిపి ఆ కోర్టులో ఉన్న కేసును ఎత్తివేసి మాకు యథావిధిగా మా నోటిఫికేషన్ ఎక్కడైతే ఆగిపోయిందో దాని వెరిఫికేషన్ జరిపించి మరి 1:1 ఫైనల్ లిస్ట్ పెట్టి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని మరి ఈ మీడియా ముందు ఈ రోజు మేము రేవంత్ రెడ్డి గారిని వేడుకోవడానికి వచ్చాం మేడం. దయచేసి రేవంత్ రెడ్డి సార్ మరి మాకు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు సపోర్ట్ ఇచ్చి మీరు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు మేము మరి పోరాటం చేసినప్పుడు మాకు మీరు హామీ ఇచ్చారు. మీ పోస్టింగ్స్ మేము ఇప్పిస్తాము, మా హయాంలో మేము వచ్చిన తర్వాత మేము పోస్టింగ్ ఇప్పిస్తామని మీరు మాకు హామీ ఇచ్చారు. కాబట్టి సార్ ఈ రోజు నేను వేడుకుంటున్నాను ఏంటంటే మా 616 మంది జీవితాల్లో వెలుగులు నింపుతారని, మరి అతి త్వరగా మరి మీరు భర్తీ చేసే పోస్టింగ్స్ లలో ఈ టీఎస్పీఎస్సీ ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో ఫస్ట్ నోటిఫికేషన్ మాదే. గురుకుల పీఈటీ వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టింగ్ ఆర్డర్స్ మీ చేతి మీదుగా మేము అందుకోవాలని ఈ రోజు మేము మీడియా సాక్షిగా మీకు వేడుకుంటున్నాం సార్. 10 సంవత్సరాలు అవుతుంది మేడం. పింఛన్ రాక వికలాంగుల పింఛను 10 సంవత్సరాలు అవుతుంది. నేనేం జాబుకి పోతలేను, చేస్తలేను. ఎట్లా మాకు చెప్పండి. ఇది చాలా ఇబ్బంది అవుతుంది. 10 సంవత్సరాల సంది తిరుగుతూనే ఉన్నాము. అక్కడ ఏం పింఛన్ రావట్లేదు? వికలాంగుల పింఛను. మీరు దివ్యాంగులా? వికలాంగులు మా ఆయన అసలు నేనేం చేయను. కష్టం అవుతుంది చాలా. చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్లా మరి అని దానికోసం అప్లై చేశారు కదా? ఇప్పుడు అప్లై చేసినాం. అప్పుడు ఆయన వచ్చిండా? అప్లై చేసినాము. అసలు రాలేదు మేడం. ఆయన నడవడానికి రాదు ఆయనకు. అట్లా అక్కడ ఇచ్చిన అప్లికేషన్ ఇచ్చినా గానీ వస్తలేదు మేడం. గట్కేసారి మాది. మీ ప్రాబ్లం ఏంటండి? మాకు పింఛన్ వస్తలేదు మేడం. నాకు 3 ఆడపిల్లలు, ఇల్లు లేదు ఏం లేదు. మా ఆయన ఎడ్డైన కత్తాంది. నా కాలు ఇరిగిపోయింది. మా దుగ్గండి మండలం తొగరాయి జిల్లా మాది, వరంగల్ జిల్లా. మాకు పింఛన్ వస్తలేదు, ఇల్లు లేదు. ఇప్పుడు ఈ ప్రజావానికి ఇది ఎన్నోసారి రావడం మీరు? ఇప్పుడే వచ్చినాం సార్. అక్కడ మండలాల్లో తిరిగినాం పింఛన్ కొరకు. తిరుగుతా ఇస్తలేరు మేడం. అసలే జిరాక్స్ అవి తీసుకొచ్చినా ఇస్తలేరు. వికలాంగులది సర్టిఫికేట్ తీసుకొచ్చినా ఇస్తలేరు. మాకు ఇల్లు లేదు ఏం లేదు. 3 ఆడపిల్లలు, ఇల్లు లేదని ఎవరు కూడా పెళ్లి చేసుకుంటలేరు పిల్లలు. మాకు ఇక్కడ వస్తే న్యాయం జరుగుతుందని వచ్చినాం. చదువుకున్నారా మీ పిల్లలు? చదువుకున్నారు. ఒక ఆమె 15 చదివింది, ఒక ఆమె 12 చదివింది, ఒక ఆమె 12 చదివింది.
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, జాబులు చేసుకొనిలే, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? జాబులు లేవు కాదు మేడం, ఇప్పుడే సార్ ఇత్తనని చెప్పిండు కదా. ఏదో ప్రైవేట్ డిగ్రీ చదివి కదా, ప్రైవేట్ జాబ్ అయినా చేసుకుంటది. ప్రైవేట్ జాబులు చేతలేరు, ఈ ఊళ్ళోనే పత్తులేరు. ఇప్పుడు మీ పింఛన్ తోని మీ సమస్యలు తీరుతాయని మీరు ఎలా అనుకుంటున్నారు? పెళ్లిళ్ళు ఎలా చేయగలుగుతారు? పింఛన్ తోటిగా మాకు ఇల్లు కావాలి మేడం, ఇల్లు కావాలి. డబుల్ బెడ్రూమ్ కోసం వచ్చారా? ఇల్లు కావాలి, నాకు పింఛన్ రావాలి. మీకు 60 ఏళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. ఇగో మా ఆయన అయితే మేడం, ఒక మీకు మీకు కూడా రావట్లేదు. ఈయనకు వస్తుంది కాదు, ఇల్లు కావాలి ఈయనకి. ఇప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ కావాలి. ఇల్లు కావాలి, పింఛన్ రావాలి మేడం. నాకు పింఛన్ వస్తే ఇల్లు వస్తే. మా పిల్లలు చిన్న ఆమె చిన్న ఆ, మంచిగా చదివించారు కదా, చదివించిన మేడం. ఉద్యోగాలు చేపియండి. ఏం వస్తలేవు మేడం, మాకు కొంచెం సారు న్యాయం చేయాలని వచ్చినాం. అక్కడ వరంగల్ నుంచి వచ్చినాం మేడం. मैं फिजिकली हैंडीकैप्ड हूँ मैडम। कितने साल, 4 साल से लगा रही जॉब के, 4 साल से लगा रही, 4 साल से जॉब का लगा रही, अभी तक नहीं आया मैडम। फिर के बहुत परेशान हूँ मैडम। 2 बच्चे हैं, हस्बैंड भी नहीं है हमारे। वही जॉब रेवंत रेड्डी साहब जॉब दिलाए तो अच्छा रहता। बहुत बार लगाया मैडम। फिर कितने पढ़ा आप? मैं इंटर पढ़ी मैडम, अब एप्लीकेशन प्रजानवनी में लगा। नोटिफिकेशन को अप्लाई किया कुछ गवर्नमेंट जॉब के लिए? इससे पहले बहुत बार किया मैडम, एडी ऑफिस में, कलेक्टर का नहीं दिए, एडी ऑफिस में दिया, अभी तक कुछ भी रिस्पांस ही नहीं है मैडम। वही रेवंत रेड्डी साहब से जॉब दिलाओ बोल के रिक्वेस्ट कर रही मैडम। రేవంత్ రెడ్డి అన్నకు అందరికి సంతోషం. నాకు హెల్ప్ చేయాలా రేవంత్ రెడ్డి అన్న? ఏం హెల్ప్ చేయాలి? నాకు పింఛన్ సరిగ్గా వస్తలేదు, 2000 పింఛన్ వస్తుంది. మీరు వికలాంగుల? నాకు పెళ్లి కాలే, ఒంటరి మహిళ, నాకు ఇల్లు లేదు, ఏం లేదు. ఇల్లు ఇస్తామన్నారు, ఈ తాళం ఇవ్వలే, పాట పేపర్లు ఇచ్చారు. ఇంతకుముందు కడుపులో కట్టలు అయితే రవీందర్ పోలీసు ఈయన హెల్ప్ చేసిండు. నాకు ఎవరు లేరు, అన్న నాకు ఎవరు లేరు. రవీందర్ పోలీస్ అన్న అని పోయి ఇట్లా నాకు గడ్డలేనన్నా అని ఒక చిన్న పోలీస్ చిన్న పోలీస్ చెప్తే ఆ సార్ వచ్చి, రవీందర్ పోలీస్ వచ్చి 40,000 ఇచ్చిండు. 40,000 ఇస్తే నాకు ఆరోగ్యం బాగుంది, నాకు హెల్త్ కారెట్ లేదు, బియ్యం కారెట్ ఉంది. అది ఏడ కానీ పని చేయదు అంటారు. నాకు బియ్యం కారెట్ కూడా. ఏడు నుంచి వచ్చారు మీరు? మెహందీపట్నం, కార్మాన్. మీరు ఈ ఊరేనా? మాది వరంగల్ అయితే ఇక్కడనే మెహందీపట్నంలో ఉంటాం. ఇప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ వరంగల్ లో కావాలా, హైదరాబాద్ లో కావాలా? ఇక్కడనే ఇస్తామన్నారు, ఇయ్యలే. ఎన్నిసార్లు అప్లై చేసి? ఇంతకుముందు చేస్తే వస్తుంది అన్నారు. ఇంకా పట్ట పేపర్ ఇచ్చారు, పట్ట పేపర్ ఇస్తే ఇంకా రాలే. ఇక ఇది ఇస్తామన్నారు, ఇది ఇచ్చారు, తాళం ఇయ్యలే, ఏమి ఇయ్యలే. నా హెల్త్ కూడా బాగాలేదు, గోళీలకు పైసలు కూడా లేవు. నాకు ఇంతకుముందు 3 సార్లు సర్జరీ అయింది. రవీందర్ పోలీస్ సారు మంచిగా ఉండాలా. ఈ సారు నాకు హెల్ప్ చేసిండు, ఈ సార్ లెక్క అందరు హెల్ప్ చేయాలా. మా అన్న తమ్ములు జాగ గుంజుకున్నారు, మా అమ్మ లేదు, చచ్చిపోయింది. నాయన లేడు, అన్నం పెడతలేరు. వాళ్ళు ఇల్లు కొన్నారు, మా అమ్మ పైసలు తీసుకొని, బ్యాంకులో పైసలు తెచ్చుకొని అవి అన్నీ తెచ్చుకొని తింటారు. నాకు ఇయ్యంటి ఇస్తలేరు, గెంటేస్తారు. ఆ పోలీసులు కూడా ఇది చూసి నాకు హెల్ప్ చేయాలా, నన్ను ఆదుకోవాలా. మొన్ననే బాగా వచ్చిన టీవీలలో, నాకు ఆదుకోవాలా. రేవంత్ రెడ్డి అన్న నాకు నెలకు పింఛన్ 4,000 ఇవ్వాలా. నాకు ఆరోగ్యం బాగుంటలేదు. సరే ఓకే అండి, అప్లై చేశారు కదా, చేసిన చెప్పండి ఏంటి ప్రాబ్లం ఏంటి? మాది 2017లో మా భూమి పోయింది మేడం. 1 ఎకరా 26 గుంటలు. డిండి నార్లాపూర్ కాలువల 1 ఎకరా 26 గుంటలు పోయింది. ఇప్పటి వరకు నయా పైసా రాలే మేడం, కేసీఆర్ గారు ప్రభుత్వం. మాది అజిలాపూర్ గ్రామం. సార్ రైతు బంధు వస్తుంది కదా మేడం, రైతు బంధు ఇస్తారు కదా, అందులో పంట ఏం పండించుకోవాలి మేడం? 1 ఎకరా 26 గుంటలు, 1 ఎకరా 26 గుంటల కాలువతో మీరు ఇచ్చిపెట్టారు. 7 సంవత్సరాలు అవుతుంది, 2017 జనవరిలో. ఇంతవరకు దాన్ని ముట్టలేదు, కంప్లీట్ చేయలేదు, ఆడికి స్టాప్ చేశారు మొత్తం కాలువ. ఎవరు తవ్విర్రు కాలువ? గవర్నమెంటేనా? గవర్నమెంట్ అయితే వేరే మా పొలం పక్కన ఉన్న వాళ్ళందరికి వచ్చిన డబ్బులు. అయితే మా ఊళ్ళో కాలువ తవ్వినందుకు ఇస్తారా ఎక్స్ట్రా డబ్బులు? కాలువ పోయింది కదా మేడం, కాలువ పోయినందుకు భూమి కొంతమందికి ఇచ్చారు పైసలు. ఎకరానికి ఎంత డబ్బులు ఇస్తామన్నారు అప్పుడు? ఇప్పుడు 5 లక్షలు 7 లక్షలు ఇస్తున్నారు మేడం. అయితే మొన్న ఇప్పుడైతే తిరుగుతూనే నెల ఒకసారి తిరుగుతున్నాం, డాడీ తిరుగుతూనే ఉంటారు. మీకు దాదాపుగా 5 లక్షలు రావాలి.
అయితే సంవత్సరానికి 5 లక్షలు లేకపోతే ఒక్కసారికి 5 లక్షలు ఇస్తామన్నారు. ఎకరానికి 5 లక్షలు 7 లక్షలు ఫస్ట్ కట్టించారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఏమన్నారంటే మొన్న పోయిన సంవత్సరం కేసీఆర్ సార్ ఏమన్నాడంటే 12 లక్షలు కట్టిస్తున్నాడు ఎకరం. అయితే ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాం, కానీ దాని గురించి పట్టించుకుంటూ లేరు. మనం ఒక ఎకరా 26 గుంటలు పోయింది, 7 సంవత్సరాలు అవుతుంది, ఆడికి స్టాప్ అయిపోయింది. దాన్ని బంజానా చేస్తే మేము ఏమైనా పొలం అన్నా చేసుకుంటాం కదా మేడం. ఒక ఎకరా 26 గుంటలు. అక్కడ ఎవరిని అడగలేదు. మీ స్థానికులు ఉంటారు కదా, ఎవరైనా సార్ ఇంతకుముందు ఎమ్మెల్సీ సార్ని ఇట్లా అడిగినాం, సర్పంచ్ అడిగితే కలెక్టర్ సార్ కూడా పోయినాం, పోతే డబ్బులు రాలేదన్నారు. అయితే కొంతమందికి వచ్చినాయి మేడం, మా ఊళ్ళోనే కొంతమందికి వచ్చినాయి. అయితే దగ్గర 25-30 మంది ఇంకా రావాలి మా ఊళ్ళో. ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి మేము ఒక్క రూపాయి రాలేదు ఇంతవరకు. అట్లే ఉంది. మాది అజిలాపూర్ గ్రామం, వెల్దండ మండల్, నాగర్కర్నూల్ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ 317 రద్దు చేయాలని చెప్పేసి కొంతమంది అయితే ఇక్కడ దీని గురించి మాట్లాడుతున్నారు. అయితే మరి వీళ్ళ ప్రాబ్లం ఏంటి, వీళ్ళ సమస్య ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి ఈ 317 రద్దు చేయాలి? ఎవరు ఏంటి ఎగ్జాక్ట్ సమస్య ఏంటి మీకు అసలు? మేడం, కేసీఆర్ ప్రభుత్వంలో మేము చాలా ఈ జీవోలో చాలా మంది బలైపోయాము, వేల మంది ఉద్యోగస్తులము. కాబట్టి 317 జీవోలో మాకు ఆ, మార్పులు జరగాలని, అదర్ జోన్లు ఉన్న వాళ్ళ స్థానికత జిల్లాలకు పంపించగలరని, పాత జోన్ల ప్రకారం పంపించాలని మేము కోరుచున్నాం సార్. కాబట్టి మేము పశుసంవర్ధక శాఖ ఉద్యోగులము మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వర్కర్స్ కూడా ఈ పశుసంవర్ధక శాఖ తరపున ఈరోజు 150 మంది వచ్చి ఇక్కడ ప్రజావానికి రావడం జరిగింది మేడం. మాకు 317 జీవో క్యాన్సిల్ అయినా సరే, పాత జోన్లకు పంపించినా సరే, మేము దయచేసి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ గా అడుగుతున్నాం సార్. మేడం వాళ్ళు కూడా మేము జూలై 2021లో టీఎస్పీఎస్సీ ద్వారా రిక్రూట్ అయ్యాం. మాకు అప్పుడు త్రో కౌన్సిలింగ్ టీఎస్పీఎస్సీ ఇన్ టీఎంఈ కోటిలో చేసిరు. 1700 మందికి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే 6 నెలల లోపు మాకు వేరే జోన్స్ త్రో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అని అలాట్ చేశారు. దాంట్లో కొంతమందికి న్యాయం జరిగింది, కొంతమందికి అన్యాయం జరిగింది. వీలైతే మాకు పాత పోస్టింగ్ మేము తీసుకున్నది 6th జోన్ లో ఉన్నది. ముందు ఓల్డ్ క్యాడర్స్ ఉన్నాయి, అదే జోన్ లో అదే జోన్లు పాత పోస్టింగ్ మాకు ఇచ్చి, తర్వాత ఇప్పుడు రిక్రూట్ చేస్తున్న వాళ్ళని కొత్త న్యూ లోకల్ క్యాడర్స్ ద్వారా వాళ్ళని రిక్రూట్ చేస్తే మాకు అందరికి న్యాయం జరుగుతుంది. ఈ జిల్లాలో జోనల్ వేరి చేసే దాంట్లో భాగంగా ఈ తీసుకొచ్చినటువంటి 37 జీవో వల్ల చాలా మంది ఎంప్లాయీస్ మేము నష్టపోయాం. ఒక్కొక్కరు ఆదిలాబాద్ జిల్లా నుంచి మహబూబ్నగర్ నుంచి భద్రాద్రి జోన్ కి, భద్రాద్రి నుంచి వికారాబాద్ కు, అంటే ఎటు తూర్పు నుంచి పడమర నుంచి ఉత్తరంకు, అంటే అసలు దిక్కులతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరు అసలు ఆ సెల్ ఫోన్ మెసేజ్ కు రావడం ఏంది, దాన్ని ప్రింట్ తీసుకొని పోవడం ఏంది, ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మేము పనిచేస్తున్నామా, అసలు ఎక్కడ ఏం చేస్తున్నామో అది అర్థం కాకుండా కూడా గత ప్రభుత్వము ఇష్టం వచ్చినట్టు, అసలు ఉద్యోగులంటే ఇంత చిన్న చూప అన్నట్టు కేవలం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడికి విసిరిపాడేసింది. అసలు ఎన్ని సమస్యలు, అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, మేము ఎన్ని ఇబ్బందులు చెప్పుకున్నా కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. గత 2 సంవత్సరాల నుంచి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాము. అందరం అనారోగ్యానికి గురైనాం. ఫ్యామిలీకి, కుటుంబానికి అందరికి చాలా దూరంగా ఉంటున్నాం. పిల్లల్ని వదిలేసి కనీసం మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ ఉందామన్నా మా పిల్లల స్థానికత పోతుందన్న ఉద్దేశంతో మేము అక్కడ ఫ్యామిలీ షిఫ్ట్ చేయలేకపోతున్నాము. కావున ఈ 317 జీవోని ఖచ్చితంగా సవరించి ఖచ్చితంగా రద్దు చేయాలి. లేదా ఎవరైతే ఎఫెక్ట్ అయ్యి సొంత జిల్లాలో లేకమో వేరే జిల్లాలో ఎవరైతే పనిచేస్తున్నామో మా అందరినీ మా సొంత జోన్లకు, మా సొంత జిల్లాలకు పంపించాల్సిందిగా ఈ కోరడానికి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము చెప్పుకోవడానికి వచ్చినాము. ఈ 2 years నుంచి మేము అనుభవిస్తున్న బాధలన్నీ అసలు ఎవరికి చెప్పుకోరానివి. ఎవరైతే ఫైనాన్షియల్ గా బాగున్నారో, రాజకీయ బలంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే బ్యాక్ బెంచ్ ద్వారా రాజకీయ నాయకులను పట్టుకొని లక్షలు కుమ్మరించి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. కానీ చాలా మంది సామాన్య మిడిల్ క్లాస్ ఉద్యోగులు ఎవరు కూడా డబ్బులు ఇవ్వలేని స్థాయిలో ఉన్న వాళ్ళని ఎవరికి కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం వల్ల మేము ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మాకు న్యాయం చేయాలని. నమస్తే అండి, మేము 317 జీవో ద్వారా అఫెక్ట్ అయిన వాళ్ళమండి. 317 జీవో అనేది ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని చెప్పారు.
కానీ ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది అందరికీ వర్తించాలి, అన్ని డిపార్ట్మెంట్ కి వర్తించాలి. కానీ అది అన్ని డిపార్ట్మెంట్స్ కి వర్తించలేదు. మాకు తెలిసి కొన్ని డిపార్ట్మెంట్ మాత్రమే అవి అయ్యింది. మిడ్ నైట్ ఎట్ ఏ టైం 12 కి మెసేజ్ వస్తే ఆ టైంలోనే మీరు వెళ్ళాలి, వెళ్ళకపోతే మీకు మెమోస్ ఇష్యూ చేస్తామని చెప్పారు. మమ్మల్ని ఒక్క రోజు కూడా ఒక్క 1 డేలో మేము ఎక్కడికంటే అక్కడ తీసుకొని ఫ్యామిలీస్ కూడా అది తీసుకోకుండా మేము 6 మంత్స్ 7 మంత్స్ సఫర్ అయ్యాము. మేము వితౌట్ సాలరీస్ బిల్స్ ఇక్కడ కాలే అక్కడ కాకుండా మాకు ఎంత ప్రాబ్లం అయింది. మా పిల్లల స్టడీస్ కి కానీ మా హెల్త్ కానీ చాలా సఫర్ అయ్యాము. అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఎందుకు అందరికి వర్తించలేదు? టీవీవీపీ వాళ్ళకు చెయ్యలేదు, గురుకుల టీచర్స్ కి చెయ్యలేదు, కొన్ని డిపార్ట్మెంట్స్ కే జరిగింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది మాకు మాత్రమే కొన్ని డిపార్ట్మెంట్స్ కి ఎందుకు జరిగింది? అన్యాయం అనేది అందరికి జరగాలి. అది ఒకటి ఆర్డర్ అనేది పాస్ అయింది కదా, అది అందరికి ఒకటే రకంగా ఉండాలి పాస్ అవ్వడం. అది ఆర్డర్స్ మాకు మేము కోరేది ఒకటే అండి. మాకు రిక్రూట్మెంట్ అయినాక 6 నెలలలోనే కొత్త క్యాడర్స్ ఇచ్చారు. అదేదో మా కౌన్సిలింగ్ అప్పుడే పెట్టుకుని ఉంటే మేము అదే క్యాడర్ లో తీసుకునే వాళ్ళం. మాకు ఒకటి ఆప్షనల్ లెటర్ ఇస్తే మాకు ఆ క్యాడర్ కావాలా, ఎవరికి ఎక్కడ కావాలో అక్కడ తీసుకుంటాం. దయచేసి మాకు మాత్రం ఒక ఆప్షనల్ లెటర్ ఇచ్చి మాకు పాత పోస్టింగ్స్ అక్కడే ఇష్టం ఉన్న వాళ్ళు అక్కడే తీసుకోవడమా, అది మాత్రం చెయ్యండి. దీని వల్ల మా ఫ్యామిలీస్ అన్ని సఫర్ అయ్యాయి తప్పితే ఒక కొత్త రిక్రూట్మెంట్ అనేది మీ 317 జీవో ప్రకారం చేస్తారో కొత్త క్యాడర్స్ ప్రకారం చేస్తారో అది మీ ఇష్టం. పాత ఉన్న ఉద్యోగస్తులను మాత్రం దయచేసి వాళ్ళ మైండ్ లో పెట్టుకొని వాళ్ళకు ఒక ఆప్షన్ లెటర్ ఇచ్చి వాళ్ళని కొంచెం గమనించి వాళ్ళ ఫ్యామిలీస్ ని కొంచెం సొంత జిల్లాలకు పంపించడానికి వాళ్ళకు ఒక సమస్య అనేది పరిష్కారం జరగాలని, దీనివల్ల మేము రేవంత్ రెడ్డి గారిని కొంచెం విజ్ఞప్తిగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా సమస్యని తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాకంటే ముందు వెన్నుపూస బ్యాక్ బోన్ అయినటువంటి మేము ఉద్యోగ సంఘాలతోని ఉద్యోగులను 317 ఉద్యోగులను వాడుకొని 42 రోజుల మేము సకల జనుల సమ్మె చేసినటువంటి మా ఉద్యోగులని చిందరవందరగా కుక్కలు చింపిన ఇస్తార్లాగా ఇసిరి పాడేసినటువంటి గత ప్రభుత్వాలు చేసిన తప్పులను ఈ గత 2 సంవత్సరాల నుంచి మేము మనోవేదన చెందుతున్నాము. ఈ మనోవేదన చెందుతున్నటువంటి దీనికై మా గవర్నమెంట్ 2 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తున్నటువంటి మా గవర్నమెంట్ వస్తుంది, మా రేవంత్ రెడ్డి సార్ వస్తారు. మా రేవంత్ రెడ్డి సార్ వచ్చి మాకు ఎట్టి పరిస్థితుల్లో తన బిడ్డల లెక్క భావించి మా స్థానికత మాకు ఇచ్చి మా సొంత జోన్లు అయినటువంటి మా సొంత జోన్లకు మాకు పంపించి మేము సరైన విధానంలో మాకు ఉద్యోగం చేసుకునే రీతిలో ఉంచుతారని మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి సార్ మీకు దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకొని మీ పిల్లల లెక్క భావించి మీ కుటుంబం లెక్క భావించి మాకు ఎట్టి పరిస్థితుల్లో మా స్థానికతను సవరించి ఎట్టి పరిస్థితుల్లో ఈ 317 జీవోని సవరించి మా స్థానికత మాకు ఇచ్చే విధంగా చేయాలని మేము మనస్ఫూర్తిగా మా ఉద్యోగ సంఘాల ద్వారా మా ఉద్యోగుల తరఫున మా 317 జీవో బాధితుల తరఫున మేము కోరుతున్నాం సార్. మా యొక్క విజ్ఞప్తిని మీరు మీ మంచి నిండు నూరేళ్ల ఆయుష్తో మాకు ఆశీర్వాదం ఇచ్చి మా యొక్క ఉద్యోగాన్ని కాపాడుతారని మేము ఆశిస్తున్నాం సార్. ధన్యవాదాలు సార్. సో ఇక్కడ ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు, మరి ఈయన ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం. చెప్పండి అంకుల్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కరీంనగర్ నుంచి వస్తున్నా. మీ సమస్య ఏంటి? మాది తెలంగాణ మ్యాట్రిమోనియల్ వెల్ఫేర్ అసోసియేషన్ లో దాదాపు 10,000 మంది ఉన్నాం మొత్తం రాష్ట్రంలో. అయితే 4 సంవత్సరం నుంచి మేము పోరాడుతున్నాం. దాదాపు మా పూర్ ఫ్యామిలీస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఇళ్లకు డబుల్ బెడ్రూమ్, పెన్షన్, సబ్సిడీ లోన్ మరియు మనకు కమ్యూనిటీ హాల్ గురించి కావాలని మేము కోరుకుంటున్నాం. అయితే 4 సంవత్సరం రాజుల పాలన అయిపోయింది, ఇప్పుడు ప్రజారాజ్యం వచ్చింది. మేము కోరేది ఒకటే రేవంత్ రెడ్డి సార్ తోని మాకు కమ్యూనిటీ హాల్ హైదరాబాద్ లో కరీంనగర్ లో కావాలి, ప్లస్ మరియు మా కొన్ని మందిలకు డబుల్ బెడ్రూమ్ కావాలని కోరుకుంటున్నాం. రైట్ అండి. సో వీళ్ళకి ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ అలాగే కమిటీ హాల్ కావాలని అర్జీ పెట్టుకుంటున్నారు. సో ఎంత త్వరగా చేస్తే అంత బాగుంటుందని చెప్పేసి ఈ ముస్లిం మైనారిటీ వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. సో కుదరలేదంటే ఈసారైనా దొరుకుతుందేమో డబుల్ బెడ్రూమ్ కానీ కమిటీ హాల్ కానీ మాకు ఎలా అయినా ఇప్పించాలని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ కొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా వచ్చారు, మరి వీళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీకేమైంది? పూరుడు మండలం అయితే 4 సంవత్సరాలు తిరుగుతున్నా, ఆన్లైన్ లెక్కలేదు. దొంగ భూమి కాదు, పట్ట భూమి. మా మామ పేరు మీదకి వెళ్ళి నా పేరు మీద చేసిండ్రు. మళ్ళా ఇప్పుడు పైసలు పడుతున్నాయి కదా కేసీఆర్ మోడీవి, నాకు పైసలు పడతలేవు, ఏం పడతలేవు. భూమి చేయమంటే చేస్తలేరు. ఈ మండలం పో, ఆ మండలం పో, కారబో, పరిగిబో అంటే అది తిరుగుతూనే ఉన్నా. పూరుడు మండలానికి పోయినా తిరిగి ఆస్తి వస్తుంది. ఎట్లా చేయాలి? ఇగో దొంగ కాయిదాలు కావు,
సదర్ కాయిదాలే తెచ్చినాం మా మామ. మీరు ఇది ఫస్ట్ టైం రావడం, ఇంతకు ముందు వచ్చారా? ఇంతకు ముందు మస్తుగా ఇచ్చినామా. కాదు, ఇక్కడికి ప్రజావాణి ఫస్ట్ ఏ ఊరు నుంచి వస్తున్నారు? నేను షాద్నగర్ చింతలపల్లి చింతలపల్లి నుంచి. ఇప్పుడు బస్ లో వచ్చారు, ఎలా వచ్చారు? బస్కు ఫ్రీ బస్సేనా? ఫ్రీ బస్ ఏనమ్మా. ఎట్లా అనిపిస్తుంది ఫ్రీ బస్ మీకు ఇప్పుడు? మంచిగానే అనిపించింది. మా తమ్మునికి కిరాయి పెట్టినా నాకు తిరిగి వచ్చిన ఆధార్ కార్డు కూడా తెచ్చిన. ఆ, తెలంగాణ వాళ్ళకి అని చెప్పేసి మీ అందరికి ఫ్రీ. అవును, మంచిగా అనిపించింది. ఈ భూమి కూడా నా పేరు కావాలని నాకుంది. ఆన్లైన్ లేదు. నాకు 3 కొడుకులు ఉండే, ఒక కొడుకు చచ్చిపోయింది, 2 కొడుకులే ఉన్నారు. ఇప్పుడు ఈ భూమి ఒకటి వచ్చేస్తే మీకు ఇంకా హ్యాపీ. నా భూమి నాకు చేస్తే మీకు కాళ్ళు మొక్తా, మీకు దండం పెడతా. అడగండి, లోపల అప్లికేషన్ తీసుకొని అక్కడ అప్లై చేయండి, వచ్చేస్తది. ఇచ్చిన మళ్ళీ ఇది చూపిస్తున్నా మన దొంగ భూమి గిట్టనాయమని. అట్లా దొంగ భూమి ఏముండదు, టైం పడుతుంది. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈడ చాయ్ తాగిపోతే మళ్ళీ అట్లే వస్తానమ్మా. ఏడ దొరకది అన్నాడు. అడవిలో పెట్టిండు పూరుడు మండలం. ఎట్లా చేతు ఒక్క అడవిలని. హలో, మేము జనగాం నుండి వచ్చాము. ఇంతమందికి ప్రజావాణిలో 2 టైమ్స్ ఇచ్చిన, ఖాళీ మీడియా వరకే పర్మిట్ అయింది. టిఆర్ఎస్ గవర్నమెంట్ కలెక్టర్ కానీ, ఆర్టీఓ కానీ, తహసీల్దార్ కానీ ఎవరికి పవర్ లేకుండా తెరని పాస్బుక్లు చేసి మాకు నానా న్యూసెన్స్ పెడుతున్నారు. ఏంటంటే అన్నదమ్ములు కూడా మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకోండి, మీరే చూసుకోండి అని చెప్పి రాజ్యాంగానికి ఉల్లంఘంగా మార్చేశారు. ఇది దయచేసి ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ మాకు మేలు చేస్తారని కోరుకుంటున్నాను. మా దివ్యాంగ్ మిల్లు లో ట్యాంక్ బౌండ్ కింద 24 ఎకరాల ల్యాండ్ ఉంది. ఒకప్పుడు 1920లో 5,000 మంది వర్కర్లు పనిచేస్తుండే. ఇప్పుడు దాదాపు తగ్గిస్తూ 500 మంది వర్కర్లకు వచ్చిండ్రు. ఒక ప్రైవేటు వ్యక్తి 7 లక్షలు ఇస్తా అని లేబర్ కమిషనర్ దగ్గర అగ్రిమెంట్ చేసి దాదాపు ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు 1 రూపాయి ఇవ్వలేదు. అతను ఆ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్, అది భూ కబ్జాదారులు వచ్చి మేము వర్కర్లు అందరం పోయి తట్టుకుంటే మా మీద పోలీస్ కేసులు పెట్టి మమ్మల్ని లాఠీ చార్జీ చేసి మమ్మల్ని నానా రకాలు విమర్శించి మమ్మల్ని నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన గత బీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు ఎలాంటి ఏం సౌకర్యం చేయలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ అన్న మాకు ఏదైనా మాకు మేలు చేస్తారని కోరికతోని మేము తప్పనిసరిగా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా 426 మంది వర్కర్లు ఉన్నారు. ఆ సమస్య లేట్ అయ్యే అవకాశాలు ఉంటే కనీసం ఒక 2 లక్షల రూపాయలు తాత్కాలికంగా ఇవ్వాలని చెప్పి మేము ముఖ్యమంత్రిని కోరడానికి వచ్చినాము. మెమరాండం కూడా సమర్పించినాము. సరే అండి, మీరు చెప్పండి. మాకు పింఛన్ వస్తలేదు. 4 సంవత్సరాలు అయ్యా మా భర్త చనిపోయి. ఏజ్ అయింది, ఏడ పని దొరకలేదు. ఏ ఊరు నుంచి వచ్చారు? గట్కేసర్. గట్కేసర్ లో మరి అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఎవరిని అడగలేదా? ఎవరిని అడిగినా గానీ అప్లికేషన్ తీసుకుంటున్నారు. ఇంకా ఓపెన్ అయితే లేదు, ఆన్లైన్ ఓపెన్ అయితే లేదు అంటుండ్రు. డెత్ సర్టిఫికేట్ చూపించారా మీ ఆయన చచ్చిపోతే? చూపెట్టినాం సార్. మేడం మేము డెత్ సర్టిఫికేట్ అన్ని ఇచ్చిన, ఫోటోలు గీటువలు అన్ని 4 సార్లు ఇచ్చిన గట్కేశ్వర మండలంలో. కానీ ఏ పని కాలేదు. రేషన్ కార్డు లేదు నాకు. రేషన్ కార్డు ఇక్కడ పోమంటే అక్కడ పోతురు, అక్కడ పోమంటే ఇక్కడ. నేను ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు? ఇక్కడికి ఇదే ఫస్ట్ సారి వచ్చినాం. అప్లికేషన్ పెట్టిరా? పెట్టినాం. మీకేం ప్రాబ్లం? బిఎస్ మక్తా నుంచి వచ్చానండి. నా భర్త లారం చనిపోయిండు. అయితే నా ఇల్లు కూడా కూలిపోయింది. నాకు పింఛన్ లేదు, నా బాడీలో రక్తం లేదు. చర్చిలో అన్నం ఇస్తున్నారు. మీరు హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు ప్రజావానికి వస్తే ఎట్లా? హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అవ్వాలి కదా. గాంధీలో బాడీలో రక్తాలు ఎల్లగొట్టిండ్రు, ఉస్మానియాలో ఎల్లగొట్టిండ్రు. ఎవరు లేరు బయట కాడ. ఈమె దగ్గర రక్తం లేదు. గాంధీలో ఎల్లగొట్టిండ్రు, ఉస్మానియాలో కొట్టిండ్రు. అయితే బాడీలో రక్తం లేదు. ఇప్పుడు బాడీలో రక్తం లేదంటే ప్రజావానికి వస్తే రక్తం ఎక్కిరండి, మీరు హాస్పిటల్ ఉండాలి. వాళ్ళు తీసుకోవటం లేరు. ఇప్పుడు ఒకరు వచ్చిరా? ఒకదాన్ని ఎవరు వద్దలేరు. కొడుకు లవ్ మ్యారేజ్, ఒక అమ్మాయి తెలిపోయిండు, భర్త చచ్చిపోయినాను. అయితే లీడర్లు వచ్చి ఇల్లు గుంజేసుకుంటారు. మా ఇల్లు ఎంత కూలిపోయింది, న్యాయం జరగల. చర్చిలు అన్నం ఇస్తున్నారు ఫాదరు. మేము హైదరాబాద్ ఓల్డ్ కట్టల మండి నాంపల్లి స్టేషన్ రోడ్ మావి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను మా స్థలాలు తీసుకొని 128 శాంక్షన్ చేసిర్రు. అందులో 93 ఇచ్చి తక్కినాయి అని ఎంఆర్ఓ రామకృష్ణ గారు డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకు, అర్హతలు లేని వాళ్ళకి ఇచ్చాడు. ఎస్విఎస్ లో లిస్ట్ లో పేరు లేని వాళ్ళకి అందరికి డబ్బులు తీసుకొని మన ఇల్లు కేటాయించడం జరిగింది. మేము అదేంది స్వామి అని అడిగినతో మాపై కేసులు నమోదు చేసి
ఆడపడుచులు అనకుండా ఆలోచించకుండా మా సాముల మీద అందరూ వాళ్ళపైన కేసులు మా పైన కేసులు పెట్టి ఈరోజు మాకు భయప్రాంతాలకు గురి చేసి ఫోన్ చేసి చెప్తుండు స్వామి మీ 10 మందికి అయితే నేను ఇడవను, ఎక్కడ వరకు అయితే అక్కడ వరకు అని చెప్తుండు స్వామి. కావున ఈరోజు ముఖ్యమంత్రి గారు కలుద్దామని వచ్చాము, స్వామి లేరు అక్కడ. కాబట్టి అక్కడ ఉన్న అధికారులకు మా వినతి పత్రం ఇచ్చి మా రిక్వెస్ట్ ఏంటంటే మా ఇల్లు మాకు ఇప్పించి మా పైన ఉన్న కేసులు తీసేయాలని ముఖ్యమంత్రి గారితో ప్రార్థిస్తున్నాం. చెప్పండి, మీరు దేని గురించి వచ్చారు? సేమ్ ప్రాబ్లం మేడం. లేడీస్ అని కూడా చూడకుండా మా మీద అన్యాయంగా కేసులు బుక్ చేసిర్రు మేడం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్ మొత్తం స్పాయిల్ అవుతుంది. మా ల్యాండే తీసేసుకున్నారు, మాకు ఇవన్నీకే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారు మేడం. 2017లో వీళ్ళు గవర్నమెంటే వచ్చింది, టిఆర్ఎస్ గవర్నమెంటే వచ్చి మా ఇల్లులు తీసేసుకున్నారు. మేమేం ఎక్స్ట్రా ఇల్లులు అడుగుతలేం, లేకుంటే మేము మాకు ఇల్లు ఇవ్వండి కూడా మేము అడుగుతలేం. మా ఓన్ ల్యాండ్ తీసుకున్నారు కాబట్టి మా ఇల్లులు మాకు ఇవ్వమని మేము విన్నపం చేస్తున్నాం మేడం. అది అడిగినందుకు అన్యాయంగా లేడీస్ అని కూడా చూడకుండా 10 మంది మీద కేసు బుక్ చేసిర్రు మేడం. అందులో 4 లేడీసే ఉన్నారు. ఒక అబ్బాయి అయితే పాపం యంగ్ బాయ్, 17 ఇయర్స్ బాయ్. ఆ పిల్లగాడు స్టూడెంట్. అన్యాయంగా ఆ పిల్లగానికి దేంట్లో సంబంధం లేదు. ఆ అబ్బాయిని కూడా ఈ కేసులో ఇరికిచ్చిర్రు ఎంఆర్ఓ, ఓల్డ్ ఎంఆర్ఓ రామకృష్ణ సార్ మేడం. మేడం మేము నాపల్లి డివిజన్ సేమ్ ప్రాబ్లం మేడం. మేము డైలీ కూలీ చేసి బతికేటోళ్ళం మేడం. మా జాగా తీసుకొని మా ఇల్లు ఇవ్వడానికి మా మీద చాలా మిస్బిహేవ్ గా మాట్లాడిండు. మేము ఆయనకి దరఖాస్తు కూడా పెట్టినాం మేడం, ఎంఆర్ఓకి, కలెక్టర్ కి, సీఎం పేషికి కూడా పెట్టినాం మేడం. అయినా మాకు ఏది న్యాయం జరగలేదు మేడం, అంత అన్యాయమే జరిగింది. రేవంత్ రెడ్డి అన్నకు ఒక్కటి కోరుతున్నాం మేడం, మా కేసులు పోయి మా ఇల్లు మాకు ఇస్తే మేము బతుకుతాం మేడం. రోజు కూలీ చేసి బతికేటోళ్ళం. ఇక్కడ కొంతమంది ఆర్జీ పెట్టుకోవడానికి వచ్చారు. మరి వాళ్ళు ఏ సమస్య మీద వచ్చారో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి మీ ప్రాబ్లం? దారు షాప్ నుంచి వచ్చినా మేడం. దారు షాప్ నుంచి వచ్చినామా. ఫస్ట్ సార్ నమస్కారం. మేము అసలు ఇక్కడ దాకా వస్తామని అనుకోలేదు. మేము ఇక్కడ దాకా రావడం మేము ఫస్ట్ టైం. మా సమస్యల కోసమే చెప్పడానికి వచ్చినాము. లెటర్ కూడా లోపల ఇచ్చేసినాము సార్కి. మాకి 2 నెలల నుంచి శాలరీ రాలేదు, ఇస్తామన్నారు. అదేదో మాకు లెటర్ ఇమ్మన్నారో వచ్చినామని. మాకి టార్గెట్లు పెట్టొద్దు, మాకు చాలా ఇబ్బందుల్లో పెడుతున్నారు. మేము ఆ సమస్యలన్నీ రాసి సార్కి లెటర్ ఇచ్చేసినాము. సార్కి ధన్యవాదాలు చెప్పుకోవడానికి వచ్చినాము. మేము ఆయనని కావాలని మేము ఎంచుకున్నాము. మాకు ఆఫ్టర్ ఆల్ ఆశలు అన్నాడు సార్. కనీసం మీకు తర్వాత అంటే కూడా మేము మా ప్రాబ్లం తర్వాత చెప్పుకునే వాళ్ళము. ధర్నా చేస్తే మాకు ఎలక్షన్ ముందర మీకు రాకండి అని చెప్పేసినాడు ఆయన. మీరు రాకండి అని చెప్పి మాకు స్టేషన్ లో పెట్టేసినాడు ఆయన సార్. అందుకే మేము ఆయన ఎంచుకోదలుచుకోలేదు. మేము సార్కి అందుకే మేము కావాలని చేసినాం. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో మేము చూస్తాం మేము ఆయన ఏం చేస్తాడో మాకు. ఓకే, మీరంతా ఏ ఊరు నుంచి వచ్చారు? మేము ఇక్కడ హోల్ సిటీ నుంచి వచ్చినాం మేడం. హోల్ సిటీ నుంచి వచ్చినాం. డబిల్పురం మా క్లస్టర్ దారి షాప సెంటర్ మాది. మాకు సాలరీ రాలేవు, మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, మాకు ఈఎస్ఐ పిఎఫ్ కట్ కావాలి, మాకు పని భారం తగ్గించాలి, మాకు సాలరీ కూడా మాకు ఫస్ట్ కే రావాలి. కిరాయి ఇళ్ళలా ఉంటాం మేడం మేము, మాకు సొంత ఇల్లు ఎవరికి లేవు, అందరు గరీబ్ వాళ్ళము. మా హస్బెండ్లు కూడా కూలీ నాలి వేసుకొని బతికేటోళ్ళం మేము. మా గవర్నమెంట్ జాబ్లు ఎవరికి లేవు, పిల్లలను చదివించుకోవాలి ప్రైవేట్ స్కూళ్ళల్లో. మాకు చాలా కష్టం ఉంది మేడం. ఫిక్స్డ్ వేతనం కావాలి, మాకు ఈఎస్ఐ పిఎఫ్ కట్ కావాలి, ఫస్ట్ కి మాకు సాలరీ రావాలి, పని భారం తగ్గించాలి మేడం. మాకు కేసీఆర్ చాలా చులకం చేసి మాట్లాడండి. కేటీఆర్ మాకు సాలరీ పెంచండి అంటే ఎలక్షన్ల ముంగట ఇవన్నీ కథలు పడుతురా మీరు అని మమ్మల్ని అరెస్ట్ చేయించిండు. చాలా దారుణంగా చేసిండు. అందుకే మేము ఆయన ఎంచుకోలేదు. ఈ కాంగ్రెస్ వస్తున్నానే మాకు న్యాయం జరుగుతున్నట్టు మేము కాంగ్రెస్ వచ్చినట్టు మేము చేసినాం మేడం. మాకు థ్యాంక్ యూ. చెప్పండి, మరి అయితే ఇప్పుడు మీకు ఫిక్స్డ్ వేతనం అంటున్నారు కదా, ఎంత జీతం ఉంటది మీకు? మాకు 10,000 లోపు ఉంటది. 10,000 కూడా కరెక్ట్ ఉన్నది. అది కూడా ఇప్పుడు ధర్నా చేసినప్పటి నుండి కరెక్ట్ జీతం వేస్తలేరు. అది 15 తారీఖు 16 తారీఖు ఇప్పుడైతే అసలే జీతం లేదు ఇప్పుడు. అందుకని చెప్పేసి సార్ను కలిసి మా బాధలు చెప్పుకుందామని మేము ఇంతవరకు వచ్చినాము. మాకు 9,050 రూపీస్ ఉంది మేడం మాకు సాలరీ. ఫస్ట్ నుంచి కూడా మాకు అసలు పెంచమంటే అది ఎన్నో రోజులకు పెంచిండు. సరే పెంచిండు. ఫిక్స్డ్ వేతనం చేయమంటే చేయలేదు. ఇంత సార్లే 10,000 పని మాకు ఫిక్స్డ్ వేతనం చేయమన్నాం. ఈఎస్ఐ పిఎఫ్ కట్ చేయండి అన్నాం, చెయ్యమన్నారు. సరే అని ఊకున్నాం మేము. మాకు ఇప్పుడు కాంగ్రెస్ వస్తున్నాం, మాకు న్యాయం జరుగుతుంది మేము వచ్చినాము. మాకు 25,000 సార్లు కావాలి మేడం. ఈఎస్ఐ పిఎఫ్ కట్ కావాలి మాకు. మేము గరీబ్ వాళ్ళము. మాకు ప్రైవేట్ స్కూల్లో చదివించుకోలేకపోతున్నాం, పిల్లల్ని కిరాయి ఇళ్ళలో ఉంటున్నాం మేము. మాకు న్యాయం జరుగుతా కాంగ్రెస్ అని మేము వచ్చినాం మేడం. గరీబ్ వాళ్ళం. ఇండ్లు కూడా సొంత ఇల్లు లేవు. మాకు డబల్ బెడ్రూమ్ లో కూడా అప్లై చేసినాం, కానీ మాకు రాలేవు మేడం. చాలా తిరిగినాం మేము. ఎన్ని జాలలు అంటే అన్ని జాలలో తిరిగినాం. కొందరు పైసలు కూడా కట్టినాం మేము, కానీ మాకు రాలేవు డబల్ బెడ్రూమ్స్. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, కానీ వాళ్ళకు కూడా సరిగ్గా ఇవ్వలేడు అసలు. అవి కూడా ఆపేసేసిండు. ఏం చేసిండు అని ఇన్నేళ్ల నుంచి అసలు. మాకు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందని మాకు న్యాయం జరుగుతుంది మేము వచ్చినాం మేడం. ఇక్కడ లెటర్ కూడా రాసి ఇచ్చినాం సార్ వాళ్ళకి. ఇప్పుడు
ఇది మీరు ఫస్ట్ టైం రావడమా పోయినసారి కూడా వచ్చారా? फर्स्ट टाइम है मैडम हम लोग का। फर्स्ट टाइम आए, हम लोगों को बहुत बहुत तकलीफ उठाए। हम लोग का कोविड में काम कराए, हमको संडे मंडे हर वक्त ड्यूटी कराए। रात में 1 बजे भी आशा वर्कर पेशेंट लेके जाना, पेशेंट को डिलीवरी कराना, सब कराना। गवर्नमेंट डिलीवरी टारगेट देते हम लोगों को। टारगेट करते करते हम लोग का थक जा रहे, बहुत परेशान है हम लोग का। तो हम लोग ये सर के पास है, सर हमारी कुछ मदद करते बोल के। क्या है मालूम, ये केसीआर सर, केटीआर सर आशा वर्कर को कभी भी हम लोगों को वैल्यू नहीं दिए। काम करे तो अच्छे बोलते थे, काम जरा हमको आके रिक्वेस्ट करे, कुछ बाधा है बोले तो वो बाधा हमारा नहीं सुनते उन्होंने। पोनी तुम कितना काम करे तो पैसे डाल दिए, चले जाओ निकल जाओ, ऐसा बोल के हम लोगों को करे। ज्यादा हम धरना बैठे तो हमको पुलिस स्टेशन में डाल दिए लेके जाके। हम लोगों को इतने सुबह में डालना, शाम में छोड़ना, हम लोगों को बहुत परेशान करे। क्या बोले मालूम, फिर हम लोग పోలీస్ స్టేషన్ కి ఎంతమంది మీ అరెస్ట్ చేశారు అందరూ ఆడవాళ్ళని? 25 आदमी को करे, 25 आदमी को करे, लेके जाना, डाल देना, सुबह में डाल के शाम में छोड़ देना हम लोगों को। सर रिक्वेस्ट करे, सर सर बोले तो नहीं सुन रहे, कुछ भी बोले तो नहीं सुन रहे। हम लोगों को टारगेट नहीं रखना मैडम, गवर्नमेंट डिलीवरी टारगेट 5 ANC लाओ, 5 गवर्नमेंट डिलीवरी कराओ। हाँ, गवर्नमेंट डिलीवरी कराए तो मैडम उधर गए तो रिस्पांस नहीं रहता हम लोगों को। आशा उन्हें एम जायला नड़ो अక్కడ కూసో बोल के उधर से हकाल देते हम लोगों को, नहीं तो नु जाइयो डिलीवरी बोलते हम लोगों को। तो हम लोगों को कुछ भी टारगेट नहीं देना, हम कोशिश करते, अच्छा काम करने की कोशिश करते। हम लोग का काम करने को ड्यूटी कर रहे, ड्यूटी करे तो काम करना जरूरी रहता। तो हम लोगों को ये टारगेट नहीं रखना, इसलिए सर के पास कांग्रेस के वास्ते हम लोग बहुत दुआ करे आना बोल के इधर आ गए हम लोग। हमारे को हेल्प करना, हमको टारगेट नहीं रखना, गरीबों का सपोर्ट करना। बात खत्म मैडम, थैंक यू सर, आपको बहुत बहुत नमस्कार सर। हम आपको बहुत ఇప్పుడు ఆశా వర్కర్లు కేవలం ఇక్కడ హైదరాబాద్ లోనే ఇబ్బంది పడుతున్నారు, అన్ని జిల్లాల వారిగా? తెలంగాణ మొత్తం అండి, తెలంగాణ మొత్తం. కాకపోతే హైదరాబాద్ లో చాలా ఉంది. ఇక్కడ ఏంటంటే టార్గెట్ ఇచ్చేస్తారు అనమాట. మాకు ఊర్లలో అలా ఉండదు, ఇక్కడ టార్గెట్ ఇస్తారు. ఈ పాపులేషన్ కి ఇంత టార్గెట్ ఉంటది, ఇది ఖచ్చితంగా చేయాలి మీరు. మళ్ళీ ఏరియాలో ఎవరికన్నా సపోజ్ డెత్ అయింది అనుకోండి, అది మా మీదనే, మీ వల్లనే, మీరు సర్వే చేయట్లేరు, మీరు సరిగ్గా పోవట్లేరు, మీరు అందువల్లనే అది డెత్ అయింది. అది ఎలాగైనా చనిపోయినా కానీ మా మీదనే వస్తుంది అనమాట. అది ఆశాలు మీరే సరిగ్గా పని చేయట్లేదు, అందువల్లనే అక్కడ అది అయింది. మీరంతా బాధితులు దాదాపుగా ఎంత మంది ఉంటారు? 25 మెంబర్స్ మేడం. ఇప్పుడు 25 మంది 25 మెంబర్స్ మాత్రమే వచ్చినాము. మొత్తం ఎవరు రాకండి అని చెప్పినాం మేడం. మేము ఎవరు వద్దు, మనం అంటే వాళ్ళు వస్తామన్నారు సార్. ఇప్పుడు సార్ లేడు, మేము మేడంతో పర్మిషన్ తీసుకున్నామా మేడం వెళ్ళమని చెప్పినారు. మీరు కొంతమంది అయితే వెళ్ళి రండి, ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళి మీరు మాట్లాడేసి రండి, నెక్స్ట్ టైం మళ్ళీ కావాలంటే వెళ్దురు అని చెప్పినారు మేడం. రెస్పాన్స్ కనుక మంచిగా ఉంటే మళ్ళీ మేము కూడా వస్తామని। और मैडम हमारे को ना आशा वर्कर को टारगेट नहीं करे तो तनख्वाह कट कर देते। आशा वर्कर की 0 डालो बोलते हम लोगों को। डॉक्टर्स और सिस्टर्स उन लोगों का कट नहीं करते, हमारा 10,000 में से हमारी कट कर देते। उन लोगों को इतना तनख्वाह है तो उनका कट नहीं करते हम लोगों को। हमको बीमारी नहीं आती, हम आशा वर्कर को बीमारी नहीं आता, हमारा हेल्थ खराब नहीं होता, हमारे को डिलीवरी नहीं होती, हमारे को बच्चे है, ससुरा है, सास है, तुम्हारा कुछ भी नहीं, खाली ड्यूटी కావాలా। ఆశా వర్కర్లు ఏ టైం రావాలంటే అప్పుడే రావాలా। ఏటీఎం అంట, ఆశా వర్కర్ అంటే ఏటీఎం, ఎనీ టైం కావాలా ఆశా వర్కర్, అట్లా చెప్తుంది నాకు। డ్యూటీకి ఆవు బోల్కే ఐసా బోల్తే హమ్ లోగోं को। ఇప్పుడు సాలరీస్ మీకు గవర్నమెంట్ ఇస్తున్నారు కదా, సో మీకు అన్ని గవర్నమెంట్ సంబంధించిన అన్ని వర్తించట్లేదు కదా, ఎప్పటి నుంచి మీరు ఫైట్ చేస్తున్నారు? మేము చేయబట్టి కూడా 3-4 ఇయర్స్ 10 ఇయర్స్ ఎక్కువనే అయిపోయింది, 13 ఇయర్స్ నుంచి మేడం. మాకు అంగన్వాడీ వాళ్ళకి ఇచ్చినట్టు కూడా ఇవ్వట్లేరు. వాళ్ళకి ఇచ్చినారు మేడం, వాళ్ళకి పెంచినారు. మరి మేము చేస్తేనే కదా వాళ్ళ దగ్గరకు వచ్చేది. స్టెప్ బై స్టెప్లు ఉన్నాయి కదా మేడం. ఆఫ్టర్ ఆల్ ఆశలు అన్నప్పుడు మరి మేము కింద వాళ్ళం ఏం చేసినాం అనేసి మాకు తీసేస్తే మొత్తం ఆశలు మొత్తం తీసేయండి. ఒకరిని పెట్టుకొని ఒకరిని తీస్తే మాకే గొడవలు అవుతాయి. మీకు వద్దంటారా ఆశల్ని మొత్తం డిలీట్ చేసేయండి, లేదు అంటారా ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి. మీ డిమాండ్ ఇప్పుడు ఏంటి? 25,000 రావాలి. మాది ఆయన ఆలోచించుకోమండి మేడం, మన బడ్జెట్ ప్రకారం మేము అడుగుతున్నాం 25,000 అనేసి. మాకు తగ్గట్టు పారితోషికంగా ఏం చేయాలనుకుంటున్నాడో చేయమని పిఎఫ్ అన్ని కట్ చేసుకొని ఒక 20,000 వచ్చింది. ఆశలు ఇట్లా రోడ్డు దాటేటప్పుడు చనిపోతే కూడా రెస్పాన్స్ లేదు మేడం మాకు. మేము అవి ఫోటోలు పెట్టినాము, గ్రూప్ లో పెట్టినాము, మొత్తం వాళ్ళు చనిపోతే వాళ్ళకి ప్రాబ్లం ఏంటి మేడం? మాకు అసలు ఏమి లేదు మేడం, మాకు ఏమి లేదు. మాకు 2 నెలల నుంచి శాలరీ రాలేదు. ఇప్పుడు మరి ఏం చేయాలి మేము? పిల్లలకి స్కూల్కి మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తాం మా పిల్లల్ని, మేము ప్రైవేట్ అని మేమేం ఆశపడము. మాకి మాత్రమే గవర్నమెంట్. మరి మిగతా మా దగ్గర పని చేసే మీరు డాక్టర్లు మీరు ఎక్కడ చేస్తున్నారు? మిగతా మీకు శాలరీ ఉందనేసి మీరు ప్రైవేట్ లో అన్ని చూసుకుంటున్నారు. అది ఇప్పుడు మీకు ఏమేం పనులు, ఓన్లీ డాక్టర్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా పనులు ఏం చెప్తుంటారు? హెల్త్ డిపార్ట్మెంట్ అయినా సరే మాకు పనే, ఎలక్షన్లు అంటే మాకే పనే. ఎక్కడ ఏం చేసినా ఫస్ట్ ఆశలు కావాలి, తర్వాత ఆశల తర్వాత ఆఫ్టర్ ఆల్ ఆశలు అయిపోతున్నారు.
సో ఫస్ట్ హెల్త్ అయినా కానీ హెల్త్, ఎలక్షన్స్, ఇంకేముంటాయి మీకు? సర్వేలు. सर्वे पवाले घर घर को सर्वे जाना पूरा एक काम भी नहीं जो डिलीवरी हुए जब से बच्चों के टीके हुए तक 0 to 5 years तक पूरा उनका सर्वे करते रहना, उनके घरों को जाते रहना, फिरते रहना। रोज फिरने की हमारी ड्यूटी, रोज सर्वे करना, हम डेली सर्वे करना। बच्चों के लिए, टीकों के लिए, प्रेग्नेंट के लिए, बीमारियों के लिए, टीबी के लिए, कैंसर के लिए पूरा हम भी फिरते रहना। हर घर घर करके जाके पूरा रेगुलर सर्वे करना, के खटके मारना, उनके नेम्स लिखना। वो कौन सा भी टाइम रहते 9 बजे हमारी ओल्ड सिटी में कोई नहीं उठते, लेकिन हमको 9 बजे जाके उनके घरों को खटके मारना, उनको उठाना, नींदों में से पूछना, पूरा डाटा लाको సార్ కు మేడం కు తేనా ఫిర్ హమ్ ఆఫ్టర్ ఆల్ ఆశా। మేము లెప్రసీ అంటే మేడం మా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పేసినాము. లెప్రస్ సర్వే అంటే పొద్దున 6 o'clock అంటే మేము ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలా అవమానాలు పడ్డాం మేడం. మీకు మాకు లేని అదే బీమార్లు మీరు తెచ్చి మాకు కొని పెడుతున్నారా అని చెప్పేసి మాకి చాలా అవమానంగా కూడా మేము ఇంటికి వెళ్తే లోపలికి రమ్మని పిలుస్తారు. అంటే అది ఏ విధంగా మేము అర్థం చేసుకోవాలి? మేము మనుషులం కాదా? మేము ఆడవాళ్ళం కాదా? మాకు రెస్పాన్స్ లేదా? మాకు అసలు భద్రత కూడా లేకుండా పోతుంది ఒక్కొక్కసారి. అది మాలో మేమే అనుభవించుకొని మాలో మా ఆశలు మేము మాట్లాడుకొని కంట్రోల్ కావాల్సింది. ఎవరికి చెప్పాలి? మేము మా హస్బెండ్ లకు చెప్పినామంటే మమ్మల్ని వదిలేస్తారు. బాధ్యత ఎవరు దీనికి? సో చూసారు కదండి, వీళ్ళ సమస్యలు వింటుంటే అసలు ఇప్పటి సమస్యలే కాదు, దాదాపుగా ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ రోజు తీసుకొస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి సమస్యలతో పాటు దాదాపుగా 10 ఏళ్ల నుంచి పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఒకటేసారి అర్జీ పెట్టుకోవడానికి వచ్చారు. ఎన్నోసార్లు కూడా వీళ్ళ సమస్యలను స్థానిక నాయకులను కానీ, స్థానిక సర్పంచులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వీళ్ళందరినీ కూడా కలిసినా కూడా ఎవరు కూడా వీళ్ళ సమస్యను అయితే తీర్చలేదు. గత ప్రభుత్వం మీద కూడా విన్నవించుకున్నారు, కానీ వాళ్ళు కూడా వీళ్ళ సమస్యలను పట్టించుకోలేదు. అయితే ఈసారి మాత్రం రేవంత్ రెడ్డి గారు వీళ్ళ సమస్యలను తీరుస్తారనే ఆశతో వచ్చారు. అటు ఆశా వర్కర్లు గాని, ఉద్యోగులు గాని, లేదంటే పింఛన్ కోసం వచ్చిన ముసలి వాళ్ళు గాని, హెల్త్ ఇష్యూస్ గాని, అంతేకాకుండా స్టూడెంట్స్ గాని, లేదంటే ఇంకా ప్రైవేట్ సంస్థకు సంబంధించిన కొంతమంది ఉద్యోగులు పడుతున్నట్టు ఇబ్బందులు గాని, ప్రభుత్వ ఉద్యోగులు గాని, సీనియర్ సిటిజన్స్ గాని, ఎక్కువగా వచ్చిన వాళ్ళ పెన్షన్ గురించి, వికలాంగుల పెన్షన్స్ గురించి, ఆఖరికి ఒక అతను బర్రె చచ్చిపోయింది, నాకు కొత్త బర్రె కావాలి, లేదంటే బర్రె చచ్చిపోయినందుకు ఇన్సూరెన్స్ అయినా కావాలి అన్నట్టుగా తీసుకొని వచ్చారు. సో ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే చాలా చిన్న సమస్యలు. మరి చిన్న సమస్యల కోసం దాదాపుగా అన్ని జిల్లాల నుంచి, తెలంగాణలో ఉన్న ఎక్కడెక్కడో జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళ సమస్యలు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. సో వీళ్ళు పొద్దున్న ఉదయం 6 గంటల నుంచే బరకాపులు పడుకొని ఇక్కడ అంతా కూడా నిలబడడం జరిగింది. సో ఆల్మోస్ట్ అప్లికేషన్ అయితే ఇచ్చేసారు. ఇంతకు ముందు వచ్చినప్పుడు, గత వారం వచ్చినప్పుడు మాత్రం ఈ టైంకి ఇంకా క్యూ లైన్ ఉండేది. ఇప్పుడు కనుక వెళ్తే మధ్యాహ్నం 1 గంట అయ్యేది. కానీ ఈసారి మాత్రం అలాంటి ప్రాబ్లం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, ప్రభుత్వం అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేయడం వల్ల, సో మార్నింగ్ వచ్చిన వాళ్ళందరూ ఈసారి అప్లికేషన్స్ ఇచ్చేసి రిటర్న్ అయిపోతున్నారు. అన్ని కూడా క్లోజ్ చేసేసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోయే టైంలో మనకి వాళ్ళ సమస్యలను విన్నవించుకున్నారు. ప్రజావాణి ఏ విధంగా ఉండబోతుంది, దీనికి ఆదరణ ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది, మరి ఆచరణ ఎలా ఉండబోతుంది అనేది మనకి ఇంకో 1 week లేదంటే ఇంకొక 1 month అయితే పడుతుంది. ఎందుకంటే దాదాపుగా ఇది 3వ వారమో 4వ వారం అవుతుంది. 3-4 వారాల నుంచి కూడా సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్న ప్రజల పరిష్కారాలు ఏ వారంలో చెప్తారు అనేది కూడా మనం వేచి ఉండాల్సిందే ఉంది. సో ఇప్పటికే హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా మంది అంబులెన్స్ లో కానీ, వీల్ చైర్ల మీద ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి ముసలి వాళ్ళందరూ కూడా ఇక్కడ పడిగాపులు కాచుకొని ఉన్నారు. వీళ్ళు నెక్స్ట్ టైం రాకుండా ఉండాలంటే సమస్యలు పరిష్కరిస్తే అవుతుంది కదా అనేసి కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ తో, ప్రజావాణి యొక్క అప్డేట్స్ అన్నిటి గురించి మీకు తెలియజేయడానికి మళ్ళీ మీ ముందు ఉంటారు. నమస్తే.